మావోయిస్టు ఉద్యమ ప్రస్థానం ముగిసిపోయినట్టేనా? నిన్న అగ్రనేతలు దేవ్జీ, మల్లా రాజిరెడ్డి సరెండర్ అయ్యారు. వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో ఇప్పటికే మావోయిస్టు పార్టీ ఉనికిని కోల్పోయింది. 4 దశాబ్దాలకు పైగా సాగిన సాయుధ పోరాటానికి ముగింపు పలుకుతున్నారు. ఆపరేషన్ కగార్లో వందలాది మంది మావోయిస్టులు హతమయ్యారు. మార్చి 31 కల్లా ఆపరేషన్ కగార్కు గడువు పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే హిడ్మా వంటి కీలక మావోయిస్టుల్ని ఎన్కౌంటర్ జరిగింది. మొన్న మధ్య లొంగిపోయిన మల్లోజుల, ఆసన్న తదితర నేతలు కూడా ఉన్నారు. ఇప్పుడు రీసెంట్ గా దేవ్జీ, అలానే మల్లా రాజిరెడ్డి కూడా లొంగిపోయారు. మరింత సమాచారం అందించడానికి మా బ్యూరో చీఫ్ విజయ్ అందుబాటులో ఉన్నారు. విజయ్, మావోయిస్టు ఉద్యమ ప్రస్థానం ముగిసినట్టేనా? అలానే ప్రభుత్వం అనుకున్న లక్ష్యానికి చేరుకుంది అనే మనం భావించాలా? ఇప్పుడు మొత్తం ఎంతమంది మావోయిస్టులు లొంగిపోయారు? వీళ్ళని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉందా? ప్రస్తుతం ఆపరేషన్ కగార్ ఒక వైపు మార్చి 31 లోపు ముగింపుకు వస్తున్న సమయంలో తెలంగాణ ఎస్ఐబి సంచలన ఆపరేషన్ చేసింది. తెలంగాణకు సంబంధించినటువంటి కీలక నేత, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆ పార్టీకి సెక్రటరీ జనరల్ గా ఉన్నటువంటి దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి తెలంగాణ ఎస్ఐబి ముందు లొంగిపోయారు. ఆయనతో పాటుగా మల్లా రాజిరెడ్డి, ఈయన కూడా దాదాపు 40 సంవత్సరాలుగా కూడా మావోయిస్ట్ పార్టీలో ఉన్నారు. ఈయనను సంగ్రామ్ అని కూడా పిలుస్తున్నారు. వీళ్ళిద్దరూ తెలంగాణ నుంచి రిప్రజెంట్ చేస్తున్న వ్యక్తులు. దాంతో పాటుగా గణపతి, ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో విదేశాలకి ఉన్నట్టుగా చెప్తున్నారు. విదేశాలకు వెళ్ళిపోయినట్టుగా కూడా పార్టీ పోలీసులు భావిస్తున్న వేళ ఈ పార్టీకి సంబంధించినటువంటి 16 మంది ఎవరైతే లొంగిపోయారో వాళ్ళంతా కూడా దేవ్జీ తెలంగాణకు సంబంధించినటువంటి మావోయిస్టు. వీళ్ళంతా కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి గతంలోనే తెలంగాణ డీజీపీ చెప్పారు కేవలం 15 మంది మాత్రమే బయట ఉన్నారు మా లెక్కల ప్రకారంగా. సో ఆ 15 మంది లొంగిపోతే తెలంగాణ అంతా కూడా మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా అయింది అనేది చెప్పుకోవచ్చు. దీంతో అంటే ఈ లొంగుబాట్లతో మావోయిస్ట్ పార్టీ తన ప్రస్థానాన్ని పూర్తిగా కూడా కోల్పోయినట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించిన సెక్రటరీ జనరల్ గా ఉన్న నంబాలకేశ్వరరావు ఎన్కౌంటర్ తర్వాత పెద్ద ఎత్తున పార్టీలో విభేదాలు వచ్చాయి. పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు చంద్రన్న, మల్లోజుల వేణుగోపాల్ తో పాటుగా ఆసన్న లాంటి వ్యక్తులు బయటకు వచ్చారు. ఇక మిగిలి ఉంది కేవలం దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి హిడ్మా ఎన్కౌంటర్ లో చనిపోయారు. బర్సేదేవా తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారు. సో మిగిలి ఉన్నటువంటి కీలక నేతలే వీళ్ళిద్దరు. సో వీళ్ళిద్దరూ లొంగిపోయిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే మావోయిస్ట్ పార్టీ ఉద్యమ చరిత్ర అంతా ముగిసిందని చెప్పుకోవచ్చు. కేవలం జార్ఖండ్ లో మాత్రమే 40 మందితో ఉన్నారు. 40 మంది లొంగిపోతే మొత్తం దేశవ్యాప్తంగా కూడా మావోయిస్ట్ పార్టీలో ఎవరు లేకుండా ఉన్నారన్నది చెప్పవచ్చు. మార్చి 31 వరకు టైం ఉన్నప్పటికీ కూడా తెలంగాణ పోలీసులు నెల రోజుల ముందుగానే తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల ప్రస్థానాన్ని క్లోజ్ చేశారు. దేవ్జీ, మల్లా రాజిరెడ్డి లొంగుబాటు అనేది అత్యంత కీలకంగా పోలీస్ శాఖ భావిస్తుంది. చాలా రహస్యంగా ఉంచుతున్నారు. గత 3 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పెక్యులేషన్స్ వస్తున్నప్పటికీ కూడా ఆసిఫాబాద్ అడుగుల్లో వీళ్ళు లొంగిపోయినట్టుగా ఖరారైంది. ప్రస్తుతం తెలంగాణ ఎస్ఐబి అదుపులోనే వీళ్ళున్నారు. 1-2 రోజుల్లోనే రాష్ట్ర డీజీపీ శోధరెడ్డి ముందు వీళ్ళని మీడియాకు చూపెట్టే అవకాశం కనిపిస్తుంది. ఈ లొంగుబాటు తర్వాత మాత్రం తెలంగాణలో మావోయిస్ట్ పార్టీ పూర్తి స్థాయిలో కనుమరుగైపోయింది. కేవలం బడే చొక్కరావు అలియాస్ దామోదర్ ఒక్కడే స్టేట్ కమిటీకి సంబంధించి తెలంగాణకు సంబంధించి ఆయన లొంగిపోవాల్సి ఉంది. ఆయన ఒక్కటి మాత్రమే ప్రస్తుతం బయట ఉన్నాడు. అతను కూడా త్వరలో లొంగిపోయే అవకాశం ఉంది. కాబట్టి అతి త్వరలోనే తెలంగాణ రాష్ట్రం మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా ఆవిర్భవించనుంది. దానికి సంబంధించినటువంటి 2-3 రోజుల్లోనే ఈ పరిణామాలను కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ విజయ్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో ఆల్మోస్ట్ మావోయిస్ట్ ఉద్యమ ప్రస్థానం ముగిసినట్టుగానే కనిపిస్తోంది. ఎందుకంటే అగ్రనేతలంతా కూడా లొంగిపోతూ వస్తున్నారు. దేవ్జీ, మల్లా రాజిరెడ్డి సరెండర్ అయ్యారు. వీళ్ళిద్దరితో పాటు మరికొంతమంది మావోయిస్టులు కూడా లొంగిపోయారు. వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో ఇప్పటికే మావోయిస్టు పార్టీ ఉనికిని కోల్పోయింది. దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి లొంగుబాటుపై నిన్న టీవీ9కి ఇంటర్వ్యూ ఇచ్చారు మల్లోజుల వేణుగోపాల్. ఆయన ఏమన్నారు చూద్దాం. కొద్దిమంది వ్యతిరేకించి ఇప్పటికీ ఆయుధాలతోటే ఈ రాజ్యాన్ని మీరు ఎదుర్కొంటామని చెప్పి మీరు ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచన నుంచి బయటికి రండి. ఆ ఆలోచించి మీరు బయటకు వస్తారనే విశ్వాసంతో నేను ఉన్నాను. మీరు రండి. ఎందుకంటే ఇప్పటికీ కేంద్ర కమిటీ సభ్యులు దండకాంలో కేవలం 1-2 మాత్రమే మిగిలారు. కామ్రేడ్ దేవ్జీ, కామ్రేడ్ మల్లా రాజిరెడ్డి గారు మిగిలారు. మీరు రండి, మీరు బయటికి రండి. బయటకు వచ్చి మేము ఏ రకంగా అయితే ఇవాళ రాజ్యాంగబద్ధంగా ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నామో ఆ రకంగా వెళ్ళడానికి మనం అందరం ఆపరేషన్ కగార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ పోలీసుల సంచలన ఆపరేషన్ చేపట్టారు. తెలంగాణ ఎస్ఐబి ముందు మావోయిస్ట్ అగ్రనేతలు లొంగిపోయారు. మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి లొంగిపోయారు. దేవ్జీతో పాటు ఆసిఫాబాద్ అడవుల్లో మల్లా రాజిరెడ్డి లొంగిపోయారు. 1-2 రోజుల్లో
వీరి లొంగుబాటుపై అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తరువాత మావోయిస్టు పార్టీకి దేవ్జీ సారథ్యం వహిస్తున్నారు. ఈయన సొంత జిల్లా పెద్దపల్లి. దేవ్జీతో పాటు ఆయన అనుచరులు 16 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దీంతో మావోయిస్టు ఉద్యమ ప్రస్థానం ముగిసిందా అనే చర్చ మొదలైంది. నిన్న అగ్రనేతలు దేవ్జీ, మల్లా రాజిరెడ్డి సరెండర్ అయ్యారు. వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో ఇప్పటికే పార్టీ ఉనికిని కోల్పోయింది. 4 దశాబ్దాలకు పైగా సాగింది సాయుధ పోరాటం. దీనికి ముగింపు పలికినట్లే కనిపిస్తోంది. ఆపరేషన్ కగార్లో వందలాది మంది మావోయిస్టులు హతమయ్యారు. మార్చి 31 కల్లా ఆపరేషన్ కగార్కు గడువు పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే హిడ్మా వంటి అగ్రనేతలు, కీలక మావోయిస్టులు ఎన్కౌంటర్లో మృతి చెందారు. మొన్న మధ్య మల్లోజుల, ఆసన్న తదితర నేతలు కూడా లొంగిపోయారు. ఇప్పటికే అనారోగ్యంతో గణపతి విదేశాల్లో ఉన్నారు. బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కోసం వేట కొనసాగుతోంది. గణపతి, దామోదర్ మినహా మిగతా అగ్రనేతలంతా కూడా లొంగిపోయారు.